ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లలకు ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తుంటారు ప్రతిరోజు. అవి ఎట్లుంటాయో తల్లిదండ్రులకి బాగా తెలుసు. ముఖ్యంగా తల్లులకి ఇంకెక్కువ తెలుసు. ఎందుకంటే పిల్లలతోని చేపిచ్చే బదులు మనమే చేసిస్తే బెస్ట్ అని అది చేసేస్తుంటారు చాలా సార్లు. కదా! కానీ ఛత్తీస్‌గఢ్‌లో గవర్నమెంట్ స్కూల్‌లో గూడా ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తారు. అవి ఎట్లుంటాయో తెలుసా? చూడండి. ఏందా కుప్పలు ఏం చేస్తుర్రు ఏం అర్థమైతలేదు కదా! ఏం లేదు. అన్ని బియ్యము, గోధుమలు కుప్పలు పోసుకొని, ఆ సారు గూడా మొత్తం కుప్పలు ముందు పెట్టుకొని ఆళ్ళకెళ్ళి రాళ్ళు ఏరుతున్నాడు గదా! సో, ఏదో వాళ్ళ కళ్ళు మెరుగయ్యేటందుకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చిండేమోలే సారు అనుకునేరు. కాదు. వాళ్ళందరితోని ఒక్కొక్క కుప్పిచ్చి ఆళ్ళకెళ్ళి రాళ్ళేరే పని పెట్టిండన్నట్టు ఆళ్ళకి. చైనాలో గూడా పిల్లలకి ఇలాంటి ప్రాజెక్ట్ వర్క్‌లు ఇస్తారు. కానీ ఎప్పుడు తెలుసా? పొద్దంతా స్కూల్ టైమ్‌లో అంతా గూడా మంచి చదువులు చెప్పేసి, ఆ చదువు అయిపోయిన తర్వాత సాయంత్రం సల్లబడ్డ తర్వాత అప్పుడు పిల్లలు ఎట్లైనా ఎలాంటి పరిస్థితులలో అయినా సర్వైవ్ అవ్వడం నేర్చుకోవాలి అని చెప్పి వాళ్ళకి బుట్టలు అల్లడము, క్లీనింగు, వంటలు అన్నీ ప్రతీది ఇలా రాళ్ళేరుడు ఇయన్నీ గూడా నేర్పిస్తారు. అంటే డిఫెన్స్ అండ్ ప్రతిరోజు మనం చేసుకునే పని సర్వైవల్. ఈ రెండిటిని కూడా నేర్పియడం అనేది ప్రాజెక్ట్ కింద చైనాలో నేర్పిస్తారు. కానీ ఇక్కడ మాత్రం చదువులు బంద్ చేసి పోరగాళ్ళు చదువుకునే టైంని మొత్తం కూడా ఈ రాళ్ళేరే పనిలో కుప్పలు పెట్టి కూర్చుర్రు అన్నట్టు. ఆ సారును చూడండి చిరునవ్వు నవ్వుతున్నాడు. ఇంత సిగ్గన్న లేకపాయే ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు నవ్వోటి మళ్ళీ మీదికెళ్ళి. అయినా వీళ్ళు ఏమనుకుంటున్నారు కావచ్చు, ఈ పిల్లలకి చదువులు అవసరం లేదు, ఇంత భోజనము అదే మధ్యాహ్నం భోజనం పథకం కింద భోజనం పెడతారు కదా, ఆ భోజనం తినేటందుకు వచ్చిర్రు పోరోళ్ళు అని అనుకుంటున్నారు కావచ్చు. అసలు ఇట్లాంటోళ్ళని సస్పెండ్ చేసుడు కాదు, అరెస్ట్ చేయాలి చైల్డ్ లేబర్ కింద. అప్పుడు చక్కగా అవుతారు వీళ్ళు. అసలు ఏం టీచర్లే ఏమో ఇట్లాంటి టీచర్లు కొంతమంది మోపారు. వీళ్ళకి 11 స్పెల్లింగ్ రాదు, డివిజన్లు రావు, ఏమీ రావు. అసలు వీళ్ళు నేర్పే చదువులతోనే ఆ పిల్లల ప్రోగ్రెస్ ఏంది, అసలు వాళ్ళు పాస్ అవుతుర్రా ఫెయిల్ అవుతుర్రా అనే దాంతో సంబంధం లేకుండా నెలకి టైం టు టైం ఇంత జీతం పడిపోతుంది అకౌంట్లో. చాలు ఇంకేంటి. అందుకేనా ఇంత నిర్లక్ష్యం. ఇటు దిక్కు టీచర్లు ఇట్లనే తయారవుతారు, ఆ పోరోళ్ళు కూడా అట్లే తయారవుతారు. ఒక 12 ఏళ్ల పిల్ల ప్రతిరోజు స్కూల్ పోతున్నా అని చెప్పేసి బాయ్ ఫ్రెండ్తో బయట తిరుగుతుంది. ఆ విషయం తెలుసుకున్న తల్లి ఏం చేసిందో చూడండి ఒకసారి. ఇంతకుముందు ఓన్లీ పార్కులలో కనిపిస్తుండే ఇట్లా. కానీ ఇప్పుడు మాత్రము పంట పొలాలల్లో, ఊరవతల, రూమ్లల్లో అసలు ఎన్ని ఆప్షన్లు ఉన్నాయో వాళ్ళకైతే ఏడ పడితే ఆడనే మోపారు.